చావుని తాకాలనుకుంటున్నావా? తనకు ప్రాణం పోసిన వాడి తలనే తాకాలని చూశాడు భస్మాసురుడు. వేల ఏళ్ల కఠోర తపస్సు. ఎముకలు బయటపడినా, పుట్టలు పెరిగినా ఆ అసురుడి పట్టుదల మాత్రం తగ్గలేదు. బోళా శంకరుడు కరుణించాడు. వరం కోరుకో అన్నాడు. ఆ అసురుడు చావుకి తాళం చెవి లాంటి వరాన్ని కోరాడు. ఎవరి తల మీద చేయి పెడితే వారు భస్మమైపోవాలి. అధికారం రాగానే అసురుడికి అహంకారం తలకెక్కింది. చివరికి కన్నతండ్రి లాంటి శివుడినే చంపాలనుకున్నాడు. ఆ వరాన్ని నీపైనే ప్రయోగిస్తా అంటూ జకలను వేశాడు. కైలాసం నీ పాతాళం దాకా వేట మొదలైంది. వరమిచ్చిన దేవుడే ప్రాణభయంతో పరుగులు తీశాడు. సృష్టి కంపించింది. విష్ణుమూర్తి చిరునవ్వు చిందించాడు. శివుడిని కాపాడటానికి మోహినిగా అవతారమెత్తాడు. దారిలో లోకైక సుందరి. ఆమెను చూడగానే భస్మాసురు శివుడిని మర్చిపోయాడు. మోహంలో పడిపోయాడు. నాతో వివాహం కావాలంటే నాతో నాట్యం చెయ్యి అంది మోహిని. ఆమె మాయలో అసురుడు చిక్కుకున్నాడు. నాట్యం వేగం పుంజుకుంది. ఆమె ఏం చేస్తే అసురుడు అదే చేశాడు. తన నాశనాన్ని తనే కోరుకుంటూ. చివరి ముద్రగా మోహిని తన తలమీద చెయ్యి పెట్టుకుంది. అసురుడు కూడా తన తలమీద చెయ్యి పెట్టుకున్నాడు. మరుక్షణమే జ్ఞానం లేని బలం ఆత్మహత్యా సదృశ్యం. ఎదుటివాడిని భస్మం చేయాలనుకున్నవాడు తనే బూడిదైపోయాడు. చావుని తాకాలనుకుంటున్నావా?